హలో వ్యూవర్స్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ యొక్క పిహెచ్డి అడ్మిషన్స్ అనేది అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2 అడ్మిషన్స్ ఇంటూ పిహెచ్డి ప్రోగ్రామ్స్ ఆఫర్డ్ బై మహాత్మా గాంధీ యూనివర్సిటీస్ ఇన్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ అండర్ వేరియస్ ఫ్యాకల్టీస్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2024-25, 25-26. ఓకేనా, ఇయర్ కూడా సంబంధించినటువంటి పిహెచ్డి అడ్మిషన్స్ అనేది అయితే వేకెన్సీస్ ఫిల్ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చారనమాట. ఓకేనా, ఈ యొక్క నోటిఫికేషన్లో మనం చూడొచ్చు, ఫ్యాకల్టీస్ అనేది అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆబ్టైన్డ్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ ద కన్సర్న్డ్ ఆర్ ఎలైడ్ సబ్జెక్ట్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. ఓకేనా, ఎవరికైతే మాస్టర్స్ డిగ్రీ ఉన్నదో ఈ యొక్క డిపార్ట్మెంట్స్ అనేది అయితే మెన్షన్ చేశారు. మీరు ఏ డిపార్ట్మెంట్లో అయితే పిహెచ్డి చేయాలనుకుంటున్నారో ఆ డిపార్ట్మెంట్ నుంచి మీరు ఫర్ ఎగ్జాంపుల్ బాటనీలో చేయాలి అనుకుంటే బాటనీలో మీకు మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. ఇలా మీ యొక్క పిహెచ్డి ఏ సబ్జెక్ట్లో అయితే చేయాలి అనుకుంటున్నారో ఆ యొక్క సబ్జెక్ట్లో మాస్టర్స్ డిగ్రీ పీజీ కనుక మీరు కంప్లీట్ చేస్తే పిహెచ్డి అనేది అయితే మీరు ఎలిజిబిలిటీ అనేది అయితే పిహెచ్డి అడ్మిషన్కి ఇవ్వడం జరిగింది. అలాగే కొన్ని రూల్స్ అనేది అయితే ఉన్నవి. ఆ రూల్స్ నేను మీకు ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కేటగిరీ 1, కేటగిరీ 2 అని డివైడ్ చేశారు, అవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి అని మనం చూసినట్లయితే మనకి ఇక్కడ ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్లో ఒక వేకెన్సీ ఉందన్నమాట. ఓకేనా, కామర్స్లో ఒక వేకెన్సీ ఉంది. ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజనీరింగ్లో 13 వేకెన్సీస్ ఉన్నవి. ఓకేనా, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేటిక్స్ 13 వేకెన్సీస్ ఉన్నవి. అలాగే ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్మెంట్లో బిజినెస్ మేనేజ్మెంట్ 18 వేకెన్సీస్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, అలాగే బయోకెమిస్ట్రీలో 8 వేకెన్సీలు ఉన్నవి. ఓకేనా, ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ బయోటెక్నాలజీలో 5 వేకెన్సీలు ఉన్నవి. కెమిస్ట్రీలో 31 వేకెన్సీలు ఉన్నవి. ఇన్ కేస్ ఎవరైనా కెమిస్ట్రీలో పిహెచ్డి చేయాలి అనుకుంటే ఈ యొక్క ఛాన్స్ అనేది అయితే చాలా వాల్యుబుల్ ఛాన్స్ అనమాట. ఎందుకంటే ఎక్కువ వేకెన్సీస్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. 31 వేకెన్సీస్ ఉన్నవి కాబట్టి మీరు చేయాలి అనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఈ యొక్క ఛాన్స్ అనేది అయితే యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రొసీడ్ అవ్వచ్చు. అలాగే మ్యాథమెటిక్స్లో చూసినట్లయితే 8 వేకెన్సీస్ ఉన్నవి. ఓకేనా, మ్యాథమెటిక్స్లో 8 వేకెన్సీస్. ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్కి వచ్చినట్లయితే ఎకనామిక్స్లో 6 వేకెన్సీలు ఉన్నవి. ఇంగ్లీష్లో 2 వేకెన్సీలు ఉన్నవి. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క ఎంజీయూకి సంబంధించినటువంటి పిహెచ్డి వేకెన్సీస్ లిస్టు. రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి 2000 అనేది అయితే ఇవ్వడం జరిగింది జనరల్ క్యాండిడేట్స్కి. ఓకేనా, ఓసీ క్యాండిడేట్స్ ఫీజు వచ్చేసి 2000. అలాగే రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 1500 రూపీస్ అనేది అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, లాస్ట్ డేట్ వచ్చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2కి కూడా ఆగస్టు 20, 2026. ఓకేనా, ఈ యొక్క ఆగస్టు 20 లోపు మీ యొక్క అప్లికేషన్స్ అనేది అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ యొక్క పిహెచ్డి అడ్మిషన్ తీసుకోవాలంటే. ఎవరైతే పిహెచ్డి అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో వీళ్ళు డైరెక్టర్ని అయితే అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. ఈ యొక్క అడ్మిషన్స్ అనేది అయితే తీసుకోవడానికి వాళ్ళు డాక్యుమెంట్స్ అడుగుతారు. అలాగే సమ్ ఫీజ్ అనేది అయితే కలెక్ట్ చేస్తారు. ఓకేనా, పిహెచ్డి రూల్స్ అనేది అన్ని చెక్ చేసిన తర్వాత ఒక షార్ట్ లిస్ట్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది కేటగిరీ 1కి సంబంధించి. అలాగే కేటగిరీ 2 అడ్మిషన్స్ చూసినట్లయితే ద క్యాండిడేట్స్ హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ పిహెచ్డి అడ్మిషన్స్ అండర్ కేటగిరీ 2 ఆర్ రిక్వైర్డ్ టు అప్లై ఫర్ ద సేమ్ త్రూ ఆఫ్లైన్ ప్రాసెస్. ఓకేనా, వీళ్ళు కూడా డైరెక్టర్ని అప్రోచ్ అయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క అప్లికేషన్ వచ్చేసి వెబ్సైట్లో అనేది అయితే అప్లికేషన్ ఫామ్ అనేది అయితే ఉందన్నమాట. అప్లికేషన్ ఫామ్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి ఉంచుతాను. ఆ యొక్క పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. కేటగిరీ 1, కేటగిరీ 2 అడ్మిషన్స్ ఏమిటి అని మనం చూసినట్లయితే ఎవరైతే 1 ఇయర్ 2 సెమిస్టర్స్ మాస్టర్స్ డిగ్రీ 4 ఇయర్స్ హానర్స్ తర్వాత కంప్లీట్ చేసి ఉంటే వాళ్ళు ఎలిజిబుల్. అలాగే ఎవరైతే 2 ఇయర్స్ మాస్టర్స్ డిగ్రీ 3 ఇయర్స్ బ్యాచిలర్స్ డిగ్రీ తర్వాత కంప్లీట్ చేసుకుంటే
వాళ్ళు ఎలిజిబుల్. క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ 55% మార్క్స్ ఇన్ అగ్రిగేట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ గ్రేడ్ ఇన్ పాయింట్ స్కేల్ వేర్ ఎవర్ గ్రేడింగ్ సిస్టమ్ ఈస్ ఫాలోడ్. ఓకేనా, వాళ్ళ యొక్క మాస్టర్స్ డిగ్రీలో 55% మార్క్స్ ఉంటే వాళ్ళు ఎలిజిబుల్. ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్కి 5% రిలాక్సేషన్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. 50% అకాడమిక్ పర్సంటేజ్ ఉన్నా కానీ వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. అలాగే పిహెచ్డి ప్రోగ్రాము డ్యూరేషన్ వచ్చేసి 3 years అనేది అయితే ఉంటుంది ఫుల్ టైము. ఒకవేళ మీరు పార్ట్ టైం చేస్తాము అంటే 4 years చేసుకోవచ్చు. కేటగిరీ 1 అడ్మిషన్స్ జేఆర్ఎఫ్ క్యాండిడేట్స్తో ఫిల్ చేస్తారు. ఎవరికైతే యూజీసీ నెట్, సిఎస్ఐఆర్ నెట్, గేటు, సిఈడిలో జేఆర్ఎఫ్ అనేది అయితే క్వాలిఫై అవుతారో వాళ్ళకి డైరెక్ట్ పిహెచ్డి అడ్మిషన్ అనేది అయితే కేటగిరీ 1లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే రీసెర్చ్ ఫెలోషిప్ హోల్డర్స్ ఉంటారు కదా, ఎన్ఎఫ్ఎస్సి, ఎన్ఎఫ్ఎస్టి, ఎన్ఎఫ్ఓబిసి, ఇలా ఫెలోషిప్ హోల్డర్స్కి అయితే కేటగిరీ 1 అడ్మిషన్స్ అనేది అయితే ఫిల్ చేయడం జరుగుతుంది. ఓకేనా, కేటగిరీ 2 అడ్మిషన్స్ చూసినట్లయితే ఎవరికైతే యూజీసీ నెట్ ఆర్ సిఎస్ఐఆర్ నెట్ క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళకి కేటగిరీ 2లో అడ్మిషన్ ఫిల్ చేస్తారు. ఈ యొక్క నెట్ క్వాలిఫై అయినందుకు వాళ్ళకి 70% వెయిటేజ్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. మిగతా 30% అనేది అయితే వాళ్ళ యొక్క అకాడమిక్ క్రెడిషనల్ అండ్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి వాళ్ళకి వేకెన్సీస్ అనేది అయితే ఫిలప్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ నుంచి రిలీజ్ అయినటువంటి పిహెచ్డి అడ్మిషన్. ఇన్ కేస్ ఎవరైనా మన తెలంగాణలో ఉన్నటువంటి పర్సన్స్ మన తెలుగు స్టేట్స్లోనే పిహెచ్డి చేయాలి అనుకుంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. ఇక్కడైతే వేకెన్సీస్ కొంచెం ఎక్కువగానే ఉన్నవి వేరే యూనివర్సిటీస్తో కంపేర్ చేసుకుంటే. సో ఎవరైనా పిహెచ్డి చేయాలి అనుకుంటే వన్స్ ఈ యొక్క మహాత్మా గాంధీ యూనివర్సిటీ వెబ్సైట్ అనేది అయితే చెక్ చేయండి. మీకు డీటెయిల్ నోటిఫికేషన్ ఒకసారి చదివిన తర్వాత మీరు పిహెచ్డికి ఓకే అనుకుంటే ఈ యొక్క డైరెక్టర్ని అయితే అప్రోచ్ అవ్వండి. వాళ్ళు రిమైనింగ్ ప్రాసెస్ అనేది అయితే మీకు చెప్తారు. ఇలాంటి ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.